నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. క్యాచ్ 22 సిచ్యువేషన్ను అధిగమించిన తెలంగాణ భారతీయ జనతా పార్టీ వేగవంతమైన వ్యూహరచనలో నిమగ్నమైంది. అనుభవం, అణకువ, నిబ్బరం, నిబద్ధత గల నేతను ఎంచుకున్న బీజేపీ అగ్రనాయకత్వం కొత్త ఎత్తుగడల కోసం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తక్కువ సమయం, సంక్లిష్ట మైదానం, శ్రేణుల సన్నద్ధతను దృష్టిలో ఉంచుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అందరికీ ఆమోదయోగ్యమైన కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ తెచ్చిన ఊపును, ఈటల సంయమన ధోరణిని, సామాజిక వర్గాల సమీకరణల మేళవింపుతో అభ్యర్థుల ఎంపికకు సరికొత్త సూత్రాన్ని ఖరారు చేయనున్నారు. దేశంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం ఎన్నికల సన్నాహక దశలో తెలంగాణ ఎన్నికలు కూడా ఉండడంతో అందరి దృష్టి సహజంగానే రాష్ట్రంపై కేంద్రీకృతమైంది. అధ్యక్ష మార్పు నేపథ్యంలో ఇది మరింత తీవ్రమైంది. కొత్త అధ్యక్షుడు కమలం పార్టీని గెలుపుబాటలో నడిపిస్తారా, అధికార సాధన వైపు అడుగులు వేస్తారా అనే సందేహాలు అంతటా నెలకొనడంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కసరత్తు కత్తిమీద సాములా మారింది. అధ్యక్ష మార్పు తర్వాత కొత్తగా చేరికలు లేకపోయినా, బీజేపీకి అదనంగా వచ్చిన నష్టం లేకపోయినా అసంతృప్తుల బుజ్జగింపు సమస్యగా మారే అవకాశాలు లేకపోలేదు. మరి ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు కొత్త మార్పులను జీర్ణించుకోవడం కష్టమనే వాదనలు ఉన్నాయి. ఈటలకు ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలు అప్పగించడం వల్ల సమకూరిన కొత్త అనుకూలతలు బీజేపీకి బలంగా మారడానికి ఇంకా సమయం పడుతుంది. ఇంతకు బీజేపీ తెలంగాణ కొత్త సారథి అనుసరించబోయే సరికొత్త ఎన్నికల వ్యూహమేంటి? అభ్యర్థుల ఎంపికలో అనుసరించే సూత్రమేంటి? పాటించే ప్రమాణాలేంటి? బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోరులా మారిన ఈ వాతావరణాన్ని తిరిగి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ సన్నివేశంగా మార్చనున్నారా? ఏ జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక కష్టంగా మారనుంది? ఏ ప్రాతిపదికన బీజేపీ గెలుస్తుందని ఆశించవచ్చు? ఈ సందేహాలకు జవాబులు వెతికే ప్రయత్నం చేద్దాం. ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక బీజేపీకి కష్టంగా మారనుంది. ఇక దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. మిగతా చోట్ల సంస్థాగత బలం ఉన్నా సరైన అభ్యర్థులు లేకపోవడం, మరికొన్ని చోట్ల బలమైన అభ్యర్థులు ఉన్నా పార్టీ బలం లేకపోవడం వల్ల ఎంపిక సవాలుగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అర్బన్ ఓట్ షేర్ 10.34% ఉండగా 2020లో 34.56%కి పెరిగింది. ఈ పెరుగుదల ప్రధానంగా జీహెచ్ఎంసీ ఫలితాల వల్ల సాధించిందే అని చెప్పాలి. 2018లో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఓట్ షేర్ 6.98% ఉంటే 2019 లోక్సభ ఎన్నికల్లో 19.65%కి పెరిగింది. 119 అసెంబ్లీ స్థానాల్లో 22 సెగ్మెంట్లలో రెండో స్థానంలో నిలిచింది బీజేపీ. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించిన తర్వాత జరిగిన వివిధ ఎన్నికల్లో దాదాపు 8% ఓట్ షేర్ పడిపోయింది. అదే సమయంలో బీజేపీ ఓట్ షేర్ చెప్పుకోదగ్గ స్థాయిలో పెరుగుతూ వచ్చింది. రాబోయే ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ఓట్ షేర్ ప్రభుత్వ వ్యతిరేకత వల్ల తగ్గవచ్చనే అంచనాలున్నాయి. అదే సమయంలో ఇటీవలి కాలంలో బలం పెంచుకున్న బీజేపీ గణనీయమైన సంఖ్యలో ఓట్ షేర్ పెంచుకోగలిగితే దాదాపు 37 స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఫెన్స్ సిట్టర్స్ పై కేంద్రీకరణ పెంచితే బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందా? చూద్దాం. ఫెన్స్ సిట్టర్స్ అంటే ఎన్నికల పరిభాషలో తటస్థులు అని అర్థం. ప్రతి 1000 మంది ఓటర్లలో 211 మంది దాకా తటస్థ ఓటర్లు ఉంటారనేది ఒక అంచనా. తెలంగాణలో తాజా గణాంకాల ప్రకారం 2,99,92,941 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది. గణాంకాలను ప్రామాణికంగా తీసుకుంటే రాష్ట్రంలో సుమారు 60,36,000 మంది తటస్థ ఓటర్లు ఉన్నట్లు అంచనా వేసినా బీజేపీ ఈ ఫెన్స్ సిట్టర్స్ను ప్రభావితం చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలి. తటస్థ ఓటర్లను గుర్తించడానికి సాధారణంగా ఉపయోగించేది మనీ కాంట్ ఆల్వేస్ బై ఓట్స్ అనే సూత్రం. 2009లో నేషనల్ ఎలక్షన్ స్టడీ సంస్థ ప్రకారం ఫెన్స్ సిట్టర్స్ జయాపజయాల నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తారని, పార్టీల నుంచి డబ్బులు తీసుకున్న వారిలో కేవలం 15% మాత్రమే ఒప్పందం ప్రకారం ఓటు వేస్తారని వెల్లడించింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది తటస్థ ఓటర్లు ఉన్నట్లు ఒక అంచనా.
తటస్థ ఓటర్లతో పాటు ప్రభావశీలమైన వ్యక్తులు, వారు ప్రాతినిధ్యం వహించే వివిధ సమూహాలను దృష్టిలో ఉంచుకున్న బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని రూపొందించింది. అంతేకాదు సమాజంలో ఆలోచింపజేసే, ప్రభావితం చేసే మేధావులను కూడా బీజేపీ అగ్రనాయకత్వం సంప్రదిస్తోంది. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కలిసొచ్చే అంశాలేంటి, ఇది కూడా చూద్దాం. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో సుమారు 14.7% ఓట్లు ఉన్నట్లు ఒక అంచనా. అయితే ఈ ఓటర్లు తెలంగాణ అర్బన్తో పాటు ఏపీ సరిహద్దు జిల్లాల్లో ఉన్నారు. దశాబ్దాల క్రితం తెలంగాణలో స్థిరపడిన ఆంధ్ర ప్రాంత ఓటర్లలో సైతం ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపిస్తున్న నేపథ్యంలో టీడీపీతో పొత్తు బీజేపీకి ఉపయోగపడే అవకాశాలున్నాయంటారు పరిశీలకులు. ఈ పొత్తు వల్ల ఓ ప్రతికూలత కూడా వ్యక్తమయ్యే అవకాశం ఉంది. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన టీడీపీతో పొత్తు పెట్టుకుందంటూ బీఆర్ఎస్ చేసే ప్రచారం ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత, అందులోనూ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత ఈ తరహా ప్రచారం పెద్దగా ప్రభావం చూపే ఛాన్స్ అంతంత మాత్రమే. అభ్యర్థుల ఎంపిక ఏ జిల్లాల్లో కష్టంగా మారే అవకాశం ఉంది చూద్దాం. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభ్యర్థుల ఎంపిక క్లిష్టంగా మారే అవకాశం ఉంది. ముందు నుంచి బీజేపీకి ఖమ్మం జిల్లాలో బలం లేకపోవడం ఒక కారణమైతే, తాజాగా పొంగులేటి చేరిక తర్వాత కాంగ్రెస్ బలం పెరగడం మరో కారణం. కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో వామపక్షాలు బలంగా ఉండడం వల్ల బీజేపీ అభ్యర్థుల ఎంపికలో సవాళ్లను ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. నల్లగొండ జిల్లా కాంగ్రెస్కు కంచుకోటగా ప్రసిద్ధి. మరోవైపు అధికార పార్టీ గెలిచే స్థానాలు కూడా తోడవడంతో బీజేపీకి అభ్యర్థుల ఎంపిక సమస్యగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. కొన్ని సెగ్మెంట్లలో బలం ఉన్నప్పటికీ సరైన అభ్యర్థులు కొరవడడంతో ఎంపిక సమస్యగా పరిణమించనుంది. తెలంగాణ అర్బన్లో బీజేపీ బలం పుంజుకున్నప్పటికీ అధికార పార్టీ నుంచి పోటీ కూడా అదే స్థాయిలో ఉండడం మరో సమస్య. అయితే నల్లగొండ అర్బన్లో బీజేపీ ప్రాబల్యం ఇటీవలి కాలంలో పెరిగింది. దీంతో నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంపై బీజేపీ దృష్టి సారించినట్లు సమాచారం. ఇందుకు ప్రధాన కారణం నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 2,64,000 ఓట్లుంటే కేవలం నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో 1,45,000 ఓట్లున్నాయి. దీంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు మిషన్ నల్లగొండ పేరిట కొత్త టార్గెట్ను ఫిక్స్ చేసే ఛాన్స్ ఉందంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ 2వ స్థానంలో ఉన్నప్పటికీ ప్రత్యేక పరిస్థితిలో జరిగిన ఎన్నిక కాబట్టి మునుగోడు ఫలితాలను రాబోయే ఎన్నికల విషయంలో పరిగణలోకి తీసుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని ఆ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభ్యర్థుల ఎంపికలో సంస్థాగత బలంతో పాటు విస్తృతమైన ప్రచారం, పట్టణ ప్రాంత ఓటర్లను ప్రభావితం చేసేలా కార్యక్రమాలను రూపొందించడమే ఉపకరిస్తుందని బీజేపీ పెద్దలు అంచనా వేస్తున్నట్లు భోగట్ట. నల్లగొండ జిల్లాలో బీజేపీ దృష్టి సారించిన మరో నియోజకవర్గం నక్రేకల్. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన అభ్యర్థి ఆ తర్వాతి కాలంలో గులాబీ కండువా కప్పుకోవడంతో సొంత పార్టీలోనే వర్గపోరు తారాస్థాయికి చేరింది. దీంతో పాటు నక్రేకల్ ఎస్సీ నియోజకవర్గం కావడంతో బీజేపీ దళిత మోర్చా ఈ సెగ్మెంట్పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే అభ్యర్థి ఎంపిక మాత్రం క్లిష్టంగా మారే అవకాశాలున్నాయంటారు స్థానికులు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీకి సుదీర్ఘకాలంగా సంస్థాగత బలం ఉంది. అతి తక్కువ ఓట్లతో ఓటమి పాలైన సెగ్మెంట్లు ఈ జిల్లాలో ఉన్నాయి. అయితే ప్రతి ఎన్నికలోనూ ప్రత్యేక పరిస్థితులు నెలకొనడం, సామాజిక సమీకరణలు ఎప్పటికప్పుడు మారిపోవడంతో 100 ఓట్ల తేడాతో పరాజయం పాలైంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ అర్బన్ సెగ్మెంట్తో పాటు వనపర్తి, మక్తల్, గద్వాల్, నారాయణపేట్, కల్వకుర్తి, దేవరకద్ర సెగ్మెంట్లలో బీజేపీకి చెప్పుకోదగిన స్థాయిలో బలం ఉంది. కల్వకుర్తి సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థి ఆచారి 2 సార్లు అతి తక్కువ ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మక్తల్ నియోజకవర్గంలోనూ ఇదే వాతావరణం ఉంది. ఇక హైదరాబాద్ అర్బన్తో పాటు రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక సవాల్గా మారే అవకాశాలు బలంగా ఉన్నాయని చెప్పవచ్చు. హైదరాబాద్ అర్బన్ ప్రాంతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సుమారు 45 కార్పొరేటర్లను సొంతం చేసుకుంది. అయితే ఎన్నికలు కూడా ప్రత్యేకమైన పరిస్థితిలో జరిగినవిగానే పరిగణించాలి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ వైపు మొగ్గిన ఓటర్లు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అదే తరహాలో ఉండాలనే షరతు ఏమీ లేదు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉన్న ప్రాంతాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. అయితే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నంత మాత్రాన సదరు ఓట్లన్నీ ప్రతిపక్ష పార్టీలకు పడతాయనే షరతు ఏమీ లేదు. యాంటీ ఇన్కంబెన్సీ గురించి ఎన్నికల పరిశీలకుడు మిలన్ వైష్ణవ్ ఆసక్తికరమైన పరిశీలన చేశారు. అదేంటో చూద్దాం. ఇన్కంబెన్సీ ఈజ్ సంథింగ్ ఆఫ్ ఎ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ ఇన్ ఇండియా. In many democracies, incumbency provides politicians numerous tools with which they can perpetuate their political power అంటాడు.
మన దేశంలో ప్రభుత్వ వ్యతిరేకత రెండు వైపులా పదునుగల ఖడ్గం. ప్రభుత్వ వ్యతిరేకతను పసిగట్టిన అధికార పార్టీలు అందుకు అనుగుణమైన మార్గాలను ఎంచుకొని తమ అధికారాన్ని తిరిగి సాధించుకుంటూ ఉంటాయి. కాబట్టి తెలంగాణ బీజేపీ రాబోయే ఎన్నికల్లో పకడ్బందీ వ్యూహం ఎత్తుగడలను రూపొందించాలి. అప్పుడు మాత్రమే అనుకున్న ఫలితాల్ని సాధించగలుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.